ఈ వీడియోలో అయితే 'పెద్ది' మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో మీ అందరికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేసే ముందు నువ్వైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ కూడా చేయాలి. అప్పుడైతే స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. స్టోరీ కన్నా ముందు ఓ విషయం అయితే తెలుసుకోవాలి. మూవీ రిలీజ్ వచ్చేసి జూన్ 4 కానీ నార్త్ అమెరికా సైడ్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా అయిపోయింది. అక్కడ 100,000 ప్లస్ టికెట్స్ అయితే సోల్డ్ కూడా అయిపోతున్నాయి. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అందువలన అయితే స్టోరీ అయితే అవగాహన అయితే వచ్చింది. స్టోరీ అయితే మీకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం. నలుగురికి షేర్ చేస్తేనే కదా అందరికీ తెలిసేది. స్టోరీ వచ్చేసి ఒక మారుమూల గ్రామం అయితే ఉంటుంది. ఎలా ఉంటుందంటే 'హనుమాన్' సినిమాలో మారుమూల గ్రామం ఎలా ఉంటుందో అంజనాద్రి, అలా ఇక్కడ కూడా గ్రామం అయితే ఉంటుంది. గ్రామంలో మన రామ్ చరణ్ గారు అయితే ఉంటారు. రామ్ చరణ్ గారికి ఫాదర్ ఎవరో, మదర్ ఎవరో తెలీదు. ఫాదర్ అండ్ మదర్ వచ్చేసి చనిపోతారు. చనిపోయిన తర్వాత వచ్చేసి తిన్నైతే ఒక వ్యక్తి అయితే పెంచుతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన జగపతి బాబు గారు. ఆ వ్యక్తి అయితే పెంచి తిన్నైతే పెద్ద చేస్తాడు. పెద్ద చేసి తినొచ్చేసి ఏం చేస్తాడంటే రామ్ చరణ్ గారు బెల్లం అయితే తీస్తారు. బెల్లం తీసి బెల్లం కింద అయితే అమ్ముతారు. ఆ షాప్ అయితే ఉంది మన రామ్ చరణ్ గారికి అండ్ జగపతి బాబు గారికి ఈ పని చేస్తూ ఉంటారు. మన రామ్ చరణ్ గారికి వచ్చేసి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్‌లో కూడా క్రికెట్ అంటే అయితే ప్రాణం అయితే ఇచ్చేస్తారు మన రామ్ చరణ్ గారు. అలాగే గ్రామంలో వచ్చేసి చాలా ఫేమస్ గేమ్స్ అయితే ఉంటాయి. ఫుట్‌బాలు అలాంటి చాలా గేమ్స్ అయితే అందరూ ఆడుతూ ఉంటారు. కానీ మన రామ్ చరణ్ గారికి వచ్చేసి ఓన్లీ క్రికెట్ అంటేనే ఇష్టం. క్రికెటే ఆడుతూ ఉంటారు. బెల్లం తీసేసి ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే గ్రౌండ్‌లోకి వెళ్ళి అయితే క్రికెట్ అయితే ఆడుతూ ఉంటారు. అలాగే ఆ ఊర్లో కుస్తీలు కూడా జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి కుస్తీ పోటీలు అయితే జరుగుతూ ఉంటాయి. మన రామ్ చరణ్ గారు వచ్చేసి ఆ కుస్తీ పోటీల్లో కూడా అయితే పాల్గొంటూ ఉంటారు. స్టోరీ వెళ్తుంది అనగానే వచ్చేసి హీరోయిన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ వచ్చేసి ఆ ఊర్లో ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి అన్నీ చేస్తూ ఉంటుంది. అందరికీ డబ్బు ఇవ్వడం అలాంటి పనులు చేస్తూ ఉంటుంది. తననొచ్చేసి మన రామ్ చరణ్ గారైతే ప్రేమిస్తారు. కానీ తనకొచ్చేసి మన రామ్ చరణ్ అంటే అస్సలు నచ్చదు. అలా క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉండగా తినకొచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఆ ఊర్లో చాలామంది అయితే ఉంటారు. తిన ఫ్రెండ్ వచ్చేసి ఉంటాడు. తిన ఫ్రెండ్ కూడా తినకి సపోర్ట్ చేస్తాడు. తన పేరు రామ్ బుజ్జి. అలాగే ఈ విషయం వచ్చేసి లవ్ చేసిన విషయం వచ్చేసి మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి అయితే తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వచ్చేసి తననైతే గేమ్ ఆడనివ్వను అని వచ్చేసి శబ్దం కట్ట చేసి చాలా అయితే చేస్తాడు. అలా అలా వెళ్ళిన తర్వాత ఈలోగా విలన్ మాత్రం ఎవరో అయితే రివీల్ చేయలేదు ఇంకా. మూవీ టీమ్ కూడా రివీల్ చేయలేదు. విలన్ ఎవరో పెద్ద విలనే ఉంటారనుకుంటున్నాను. విలన్‌కొచ్చేసి తిననైతే ఆడడం అయితే నచ్చదు. అందువలన అయితే తిన మీద అయితే పగ పట్టేస్తాడు రామ్ చరణ్ మీద. ఈలోగా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి పగ పట్టేస్తాడు. అప్పుడు మన రామ్ చరణ్ గారు 2 కాళ్ళు అయితే తీసేస్తారు. సేమ్ 'ఉప్పెన' మూవీలో తనైతే నరికేసినట్టు తిననైతే కాళ్ళైతే తీసేస్తారు. తీసినా మన రామ్ చరణ్ వచ్చేసి గేమ్ ఆడతాడు. గేమ్ ఆడాడా? లేదంటే వేరే వాళ్ళతో ఆడించాడా? టీమ్‌ని ఎలా నెగ్గించాడు అన్నదే మూవీ స్టోరీ. 'పెద్ది' మూవీలో అయితే ఉండబోయే స్టోరీ అయితే ఇదే. మీకు వింటున్నారు కాబట్టి చిన్నగా అనిపించింది. కానీ ఆ మూవీలో వచ్చేసి సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంట్రీ మాస్ ఎలివేషన్స్ ఉంటాయి కాబట్టి మీకైతే మూవీ అయితే నచ్చుతుందేమో. ఈ స్టోరీ మూలన అయితే మీకు కొంచెం డల్‌గా అనిపిస్తుంది. కానీ మూవీ స్టోరీ వచ్చేసి చాలా ఎంగేజింగ్‌గా ఉండబోతుంది. నేనైతే మూవీకి అయితే జూన్ 4న అయితే వెళ్తాను. మీకు రివ్యూని కూడా అయితే పోస్ట్ చేస్తాను. రెడీగా ఉండండి. మీరందరూ కూడా వెళ్ళండి. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది అటు సైడ్ నార్త్ సైడ్. ఇటు సైడ్ కూడా అవుతుందేమో అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో జస్ట్ కామెంట్ అయితే వదలండి. కానీ ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ విషయం నలుగురికి తెలిస్తేనే కదా స్టోరీ మీద అయితే ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం లైక్ మర్చిపోవద్దు. మీ గురించి పని కట్టుకొని అయితే నేనైతే వీడియో అయితే చేశాను. చాలా అయితే టైం అయితే స్పెండ్ చేసి ఈ స్టోరీని అయితే తెలుసుకున్నాను. కాబట్టి మీరైతే మాత్రం లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. షేర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా అయితే చేయండి. సబ్స్క్రైబ్.